టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్ అని ఆరోపించారు. తెలంగాణలో 2 పిచ్చుకోకలు తిరుగుతున్నాయంటూ రేవంత్ రెడ్డి బండి సంజయ్ను ఉద్దేశించి ఆరోపణలు చేశారు. వీళ్ళను తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని సూచించారు. రేవంత్ రెడ్డి పక్కన ఉన్నోళ్లంతా భూ కబ్జాలు, బ్లాక్ మెయిలింగ్లు చేసి గతంలో జైలుకు వెళ్లి వచ్చిన వారని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. అసలు రేవంత్ రెడ్డి 500 కోట్ల రూపాయలతో ఇల్లు ఎలా కట్టాలో చెప్పారని ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. ప్రింటింగ్ ప్రెస్ ఉన్నది వాడు ఇలా 500 కోట్లతోటి ఇల్లు కట్టి కోట్ల ఆస్తులు సంపాదించి మన వాళ్ళని తీరుతాడు. వాడు పిచ్చి కుక్క, వాడు బ్లాక్ మెయిలర్. వాడు మాట్లాడుతా అంటే మనం సహించేది లేదు. నేను ఒకటే కేటీఆర్ ని, కేసీఆర్ గారిని, మమ్మల్ని అందరినీ విమర్శిస్తాడు. వాడు ఒకటే ఈ రోజు మన అందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎంత నాశనం అయింది, రైతులు భూపాలపల్లి జిల్లా ఎంత నాశనం అయింది. వాడు ఏ పార్టీలో పోతే ఆ పార్టీ నాశనం అయ్యే రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఆయన మరి తిరిగేటోళ్ళు ఎవరు? ఒకడు జైలుకు పోయి వచ్చినోడు, పక్కగా కోడలు చంపిన దాంట్లో ఒకడు జైలుకు పోయి వచ్చినోడు ఉన్నాడు, ఒకడున్నాడు. ఇంకోడు 10 సార్లు 5 మర్డర్లు చేసి బ్లాక్ మెయిల్ చేసిపోయినోడు, ఒకడు జైలుకు పోయినోడు పక్కకే ఉంటాడు. ఇంకోడు ల్యాండ్ కబ్జాలో మర్డర్ చేసినోడు, ఇంకోటి కబ్జాలు ఉంటాడు. జైల్లో పోయిన వాళ్ళందరూ 3-4 ఆయనమ్మడే ఉంటారు. వాడో బ్లాక్ మెయిల్, వాడు జైలుకు పోయి వచ్చినోడే. ఈ జైలుకు పోయి వచ్చిన దొంగలంతా మీటింగ్ పెడితే మనం విందామా? ఈ రోజు మన స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వీళ్ళంతా కూడా తెలంగాణ కోసమో ప్రజల కోసమో పోరాటం చేసిన వ్యక్తులే తప్ప దొంగతనాలు చేసో బ్లాక్ మెయిల్ చేసి జైలుకు పోయిన వాళ్ళు కాదు. కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు తిరిగేటోళ్ళంతా ల్యాండ్ మాఫియా, మర్డర్ కేసులు, బ్లాక్ మెయిల్ చేసి జైలుకు పోయి 100 కేసులు ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడుతారు నీతులు. అదే బీఆర్ఎస్ పార్టీలో ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తులు, తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తులు జైలు పోయిన వాళ్ళు ఉన్నారు. ప్రజల కోసం జైలు పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రజల దోపిడీ చేసి జైలు పోయిన వాళ్లకు జవాబు చెప్పవలసిన బాధ్యత మన